బైబిల్ చెప్తుంది. నెహెమ్యా రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు వాక్యం ఇలా చెప్తుంది, అతని ముఖము దిగులుగా నిరాశగా ఉన్నట్లు కనిపించింది. ఇప్పుడు రాజు అడిగాడు, నీ ముఖం ఎందుకు ఇలా దిగులుగా ఉంది అని. ఎందుకంటే రాజు ఎదుట దిగులైన ముఖంతో నిలబడడం రాజును అవమానించినట్టుగా భావించబడేది. ఇది ఒక తప్పుడు పని అని పరిగణించబడి దీనికి రాజు శిక్ష కూడా వేయవచ్చు. కానీ ఈ రోజు కొన్ని విశ్వాసులు దేవుని ఎదుటకు వెళ్ళేటప్పుడు తిట్టుకుంటూ కూడా వెళ్తారు. ప్రభువా, నీకు తెలీదా నాకు పిల్లలు లేరని? నీకు తెలీదా అనారోగ్యంలో ఉన్నానని? నీకు తెలీదా ఎందుకు నీ వినట్లేదు? వాక్యం చెప్తుంది, రాజు ఎదుట ఎవరైనా దిగులైన ముఖంతో వెళ్ళినట్లయితే అది పరోక్షంగా నేను నీ రాజ్యంలో సంతోషంగా లేను అని చెప్పినట్లే అవుతుంది. అలాంటి వ్యక్తి శిక్షకు పాత్రుడు అవుతాడు. రాజు అతనికి శిక్ష కూడా విధించవచ్చు. కానీ నెహెమ్యా ముఖము దిగులుగా ఉండడానికి ఒక గొప్ప కారణం ఉంది. అతడు తన దేవుని రాజ్యాన్ని గురించి బాధపడుతున్నాడు. దేవుని ఆత్మ అతనితో ఉండింది. అతడు ఉపవాసం ఉండడం వల్ల అతడు రక్షింపబడ్డాడు. కానీ ఈ రోజు విశ్వాసులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు దిగులైన ముఖంతో చర్చిలోకి ప్రవేశిస్తారు, కోపంతో, ఇవాళ పాస్టర్తో గొడవ పడాలని లేదా వాలంటీర్స్తో గొడవ పడాలని. ఇలా చేసినప్పటికీ అనుకుంటారు దేవుడు మనలతో మాట్లాడతారని. ఎలా వింటారు ఆయన? వాక్యం చెప్తుంది, నీ వాక్యాన్ని ఆధారంగా పెట్టుకొని దేవుని పిలిచినప్పుడు ఆయన వింటారని. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని రద్దు చేయడు. అందువల్ల దేవుని ఎదుటికి వచ్చేటప్పుడు ధన్యవాదాలతో, స్తుతులతో, కృతజ్ఞతలతో, మహిమపరచుతూ రండి.